హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజైతే మా స్పెషల్ చూస్తారా? ఈరోజు నేను డిన్నర్లోకి లంచ్లోకి రెండిటికి యూజ్ అయ్యేటట్టు నేనైతే ఆఫీస్కి పలావ్ చేసుకుని వెళ్తున్నాను. సో ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ నెల్లూరు వర్సెస్ రాజమండ్రి అండ్ కింద గంట సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ అనేటివి మీకు వస్తాయి. ఈరోజైతే నేను మీకు స్పెషల్ మీల్ అయితే చూపిస్తున్నానండి. ఇది లంచ్లోకి డిన్నర్లోకి మీరు ఈజీగా ఆఫీస్కి క్యారీ అయితే చేసుకుని వెళ్ళిపోవచ్చు. అది అండ్ హెల్దీ కూడాను. మీరు ఖచ్చితంగా ఇదైతే ట్రై చేసి చూడండి. ఇది మీకు తెలిసిందే కదా, రైస్తో అయితే కాదండి ఈ పలావ్. హెల్దీగా తినచ్చు, చాలా బాగుంటుంది. రైస్ అయితే కాదు, ఇది మీకు తెలిసే ఉంటుంది. ఉప్మా రవ్వ అంటారు కదా, ఉప్మా రవ్వల్లో ఇవి కొంచెము ఎర్ర ఉప్మా రవ్వ అని ఉంటాయి, అవైనా తీసుకోవచ్చు. లేదా గోధుమ రవ్వ ఉంటుంది పెద్దవి, అవైనా తెచ్చుకోవచ్చు. గోధుమ రవ్వతో అయితే ఇంకా చాలా బాగుంటుందండి. అది నేను మొన్న లాస్ట్ వీక్ మా హస్బెండ్కి చేసి పెట్టాను నేను. ఆయన అయితే చాలా బాగుంది అని చెప్పి అన్నారు. నార్మల్ రైస్ కంటే ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా వస్తుంది. గోధుమ రవ్వతో అయితే ఇంకా బాగుంటుంది. నేను ఈరోజు ఈ రవ్వతో అయితే చేస్తున్నాను. సో ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి మీ కాడ ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ తీసుకోండి. నా కాడైతే నేను స్వీట్ కార్న్ ఉంది, స్వీట్ కార్న్ వేస్తున్నాను. ఒక ఆనియన్, బీన్స్, ఒక టమోటా, క్యారెట్, బంగాళదుంప. అండ్ బంగాళదుంప ఎక్కువ వేసుకోవద్దు, ఏదైనా ఒక చిన్నది ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసినా పర్వాలేదు. 3 పచ్చిమిర్చి. నేను శనగలు అయితే కుక్ చేసుకుంటున్నానండి. బ్లాక్ చనా కానీ వైట్ చనా కానీ మీ ఇష్టం, ఏ చనా ఉంటే ఆ చనా తీసుకోండి. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అంతే, ఇంకేం మసాలాలు అక్కర్లేదు. ఇది మెయిన్ పాలకూర. పాలకూర మస్ట్ అనమాట, చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి మీరు. క్యాలీఫ్లవర్ ఉన్నా వేసుకోవచ్చు, లేదా సోయా చంక్స్ ఉంటాయి కదా అవైనా వేసుకోవచ్చు, మీ ఇష్టం. మీకు అవైలబుల్లో ఏ వెజిటేబుల్స్ ఉన్నా వేసుకోవచ్చు. నా కాడైతే ఇవే అవైలబుల్ ఉన్నాయి. నేను ఇవన్నీ వేసి నేను ఈరోజు మీకు మంచి పలావ్ అయితే చేసి పెడతాను. ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. సో నేను స్వీట్ కార్న్ అయితే బాయిల్ చేస్తున్నాను. దానితో పాటు మనకు టైం వేస్ట్ కాకుండా పాలకూర కూడా ఇందులోనే వేసేసుకుంటున్నాను. రెండు ఒకేసారి కుక్ అయిపోతాయి. స్వీట్ కార్న్ మీకు తెలిసిందే కదా, ఎక్కువసేపు అయితే కుక్ అవ్వదు. ఈ పాలకూర మొత్తం పెట్టేసుకొని దాని మీద ఒక లిడ్ పెట్టేసామంటే మంచిగా బాయిల్ అయిపోతుంది. సో నేను పాలకూర కూడా వేసేసి లిడ్ అయితే పెట్టేసుకున్నాను. వీడియోస్ అటు ఇటు ఉంటే కొంచెం అడ్జస్ట్ అవ్వండి, ఎందుకంటే ఈరోజు మా హస్బెండ్కి ఇంకా నిద్ర లేవలేదు అన్నారు. సో నేనే ఒక చేత్తో తీస్తూ ఒక చేత్తో చేస్తున్నాను. సో అటు ఇటుగా ఉంటే అడ్జస్ట్ అవ్వండి. ఇది ఒక 15 మినిట్స్ కుక్ అయితే చాలు. మంచి మీల్ ప్లాన్ అండి, చాలా బాగుంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఈజీ కూడా, ఆఫీస్కి క్యారీ చేసుకోవడానికి పెద్ద ప్రొసీజర్ కూడా అక్కర్లేదు. ఇది చేసుకోవడానికి కూడా ఈజీగా అయిపోతుంది. అంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి టైం ఉండదు కదా, టైం లేనప్పుడు ఏం వండుతాము, ఒక కర్రీ సపరేట్గా, రైస్ సపరేట్గా, ఇవన్నీ చాలా క్రిటికల్గా ఉంటుంది. అండ్ దట్టు ఇది మనకి హెల్దీ ఫుడ్. మనకు ఎంత తిన్నా మనకు అంత ప్రాబ్లం అయితే అవ్వదు. అండ్ మీరు కానీ గోధుమ రవ్వతో చేసుకుంటే ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. సో ఇది బాయిల్ అయ్యే లోపల మనము ఇక్కడ ఆనియన్, టమాటా ఇవైతే కట్ చేసి పెట్టేసుకుందాం. సో ఇవైతే నేను కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇవైతే బాయిల్ అయిపోయాయి. స్వీట్ కార్న్, పాలకూర చూసారా, ఇవి తీసేసుకొని ఆ వాటర్ అయితే పడేయకండి. ఈ వాటర్ని మళ్ళీ మనము ఆ పలావ్లో పోసుకోవచ్చు అనమాట. సో కుక్ చేసిన వాటర్ వేస్ట్ కానివ్వకండి, దాంట్లోనే మెయిన్ మినరల్స్ అన్నీ ఉండేటివి. సో మనకి ఆ వాటర్ అనేది పడేసుకోకుండా మీరు దాచిపెట్టుకోండి. అవి తీసి మళ్ళీ మనము పలావ్లో వేసుకుందాం. సో పాలకూరను అయితే మనం తీసి మిక్సీ జార్లో అయితే వేసేసుకోవాలి. వేడి చల్లారాక అప్పుడు వేసుకోండి మిక్సీ, లేదంటే పైకి కొట్టేస్తుంది మూతంతా, చుట్టూరంతా మళ్ళీ గలీజ్ అయిపోద్ది. సో పాలకూరని మొత్తం తీసేసి మిక్సీలో వేసేసుకుందాం. మొత్తం వేసుకున్నాక అందులో పచ్చిమిర్చి మనం చెప్పాం కదా 3 పచ్చిమిర్చి, అవి కూడా వేసేసుకోవాలి.
సో మొత్తం పాలకూర పచ్చిమిర్చి వేసేసుకున్నాక మనమైతే మిక్సీ పట్టేసుకుందాం చల్లారాక. సో నేను ఇక్కడైతే పేస్ట్ అయితే పట్టేసుకున్నాను. ఇప్పుడు మనము ఈ పేస్ట్ పట్టేసుకొని ఒక సైడ్ పెట్టేసుకోవాలి. అండ్ చూసారా శనగలు కూడా బాయిల్ చేసి పెట్టేసుకున్నాను. ఈ వాటర్ అయితే వేస్ట్ చేయకండి, ఈ వాటర్ కూడా మెయిన్ అనమాట. సో నేను ఈ వాటర్ని అయితే వేస్ట్ చేయను. మనకి ఎలాగైనా రైస్ కదా, రవ్వ వేసినాక మనకు కొంచెం వాటర్ అయితే కావాలి కదా. సో నేను నార్మల్ వాటర్ యూజ్ చేయకుండా ఈ వాటర్ని యూజ్ చేసుకుంటాను అనమాట. సో ముందుగా నేనైతే రైస్ కుక్కర్ని అయితే పెట్టేసుకున్నాను. మీ ఇష్టం అండి, మీ ఇంట్లో కరెంట్ కుక్కర్ అంటే కరెంట్ కుక్కర్ అయితే ఇంకా ఈజీ, లేదు అనుకుంటే నార్మల్ మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అది తీసుకొని మీరు చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకున్నాను, కొంచెం ఆయిల్ అండ్ గీ కొంచెం వేసుకున్నాను. గీ వేసుకున్నాక ఇందులో మనకి బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా, అవి అన్నీ ఒక్కొక్కటి వేసుకోవాలి. సో ఇందులో నేను బిర్యానీ స్పైసెస్ అయితే వేసేస్తున్నాను. అన్నీ ఒక్కొక్కటి తీసుకున్నానండి. మరాఠీ మొగ్గ ఒకటి, పట్ట, ఒక లవంగాలు, ఒక ఇలాచి, ఒక బిర్యానీ ఆకు, అలాగే అన్నీ ఒక్కొక్కటే వేసుకున్నాను. మీకు ఆడ బిర్యానీ స్పైసెస్ ఏవైతే అవైలబుల్ ఉన్నాయో అవన్నీ వేసేసుకోవాలి. వేసుకున్నాక షాజీరా కొంచెం వేసుకుంటున్నాను. షాజీరా కొంచెం వేసుకొని దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యాక ఇందులో నేనైతే ఆనియన్స్ వేసేసుకుంటున్నాను. ఆనియన్స్ వేసాక కొంచెం మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి చేంజ్ అయ్యాయి కదా, కొంచెం ఫ్రై అయినప్పుడు ఇందులో నేను మనం కట్ చేసి పెట్టుకున్న అన్ని వెజిటేబుల్స్ అయితే వేసేసుకోవాలి. అన్నీ వేసుకొని కొంచెం కలుపుకోవాలి. సో ఇందులో నేను ఉడకపెట్టుకున్న శనగలు కూడా వేసుకుంటున్నాను. కొన్ని వేసుకున్నాను, కొన్ని సలాడ్ లాగా చేసుకుంటాను. ఇందులోనే మన టమాటా ముక్కలు కూడా వేసేసుకున్నాం. ఇందులోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాం, ఒక స్పూను. ఎక్కువ వేసుకోవద్దు, కొంచెం సరిపోద్ది. ఒక స్పూను వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి, అంత కలిసేటట్టు, ముక్కలకు పట్టేటట్టు. ఇప్పుడు మనం లిడ్ పెట్టేసుకొని కాసేపు బాయిల్ చేసుకుందాం. సో ఇప్పుడైతే ఇవి మంచిగా కుక్ అయ్యాయి కదా. సో ఇందులో నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్ కూడా వేసేసుకోవాలి. సో పాలకూర వేసేసుకున్నాక కొంచెం బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇందులో మనమైతే కొంచెం లైట్గా మనము ఉప్పు వేసుకోవాలండి. ఎందుకంటే పాలకూరకి వాటికి ఏంటంటే కొంచెం ఉప్పు తక్కువే పడద్ది. సో మీరు ఉప్పు కొంచెం తక్కువే వేసుకోండి. నేను కొంచెమే వేసుకున్నాను, ఎందుకంటే నేను పెట్టాను కదా, దాంట్లో కొంచెం సాల్ట్ వేసున్నాను. సో నాకు ఆ సాల్ట్కి దీనికి సరిపోద్ది, మీరు చూసుకొని వేసుకోండి. దీన్ని సిమ్లోనే పెట్టి మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి. ఎందుకంటే మనము రైస్ అయితే కొంచెం వాటర్ ఎక్కువ వాడతాము దీని అనమాట, త్వరగా కుక్ అయిపోద్ది. కాబట్టి మనము కూరగాయలు అనేది మూత పెట్టి స్టీమ్ మీదే బాగా మగ్గనిచ్చుకోవాలి. సో స్టీమ్లోనే బాగా ఉడికించుకోవాలి. చూసారా కొంచెము ఆయిల్ అనేది తేలుతుంది కదా. ఇందులో మనము నేను 1/2 టీ స్పూను కారం వేసుకుంటున్నాను, ఎక్కువ వేయట్లేదు. అండ్ కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. సో ఇవైతే మంచిగా కుక్ చేసుకున్నాను. మొత్తం ఈ వెజిటేబుల్స్ అన్నీ బాగా బాయిల్ అయిపోయాయండి. ఇందులో అయితే నేను రవ్వ కాబట్టి ఈ రవ్వకి
ఒక గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. బట్ నేనేంటంటే 2 గ్లాసెస్ వేసుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ నేను కాసేపు వాటర్ వేసి ఉడికిస్తాను వెజిటేబుల్స్ని. సో అందుకని నేను 2 గ్లాసెస్ వాటర్ అయితే వేసుకుంటున్నాను. ఎందుకంటే వెజిటేబుల్స్ కొంచెం బాయిల్ అవ్వాలి కదా బాగా, అందుకు. సో కరెక్ట్గా 2 గ్లాసెస్ అయితే వాటర్ పోసేసుకొని కొంచెం ఇది బాయిల్ అవ్వాలి, వాటర్ బాయిల్ అవ్వాలి. బాయిల్ అయ్యేంత వరకు లిడ్ పెట్టుకొని క్లోజ్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు ఏమైనా ఉప్పు కారం అవి సరిపోలేదు అంటే ఇప్పుడే చూసుకోండి. నాకు తెలిసి వీటికి ఏంటంటే సాఫ్ట్గా ఉంటేనే బాగుంటుంది. ఎక్కువ మసాలాలు ఎక్కువ స్పైసీ అలా ఉంటే బాగోదు. సో ఇక్కడైతే మన వాటర్ అయితే బాయిల్ అయిపోయాయి. సో నేను ఇప్పుడు మన రవ్వను అయితే వేసేసుకుంటున్నాను. వేసేసుకొని మంచిగా కలిపేసుకొని, కుక్కర్ కాబట్టి నేను కరెంట్ కుక్కర్లో పెట్టేసుకుంటాను. ఇన్ కేస్ మీరు మామూలుగా చేసుకుంటుంటే దాంట్లోనే పెట్టుకొని లిడ్ క్లోజ్ చేసుకొని కుక్ చేసుకోండి. ఇక్కడ చూసారా, ప్యారలల్గా నేను సలాడ్ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. జస్ట్ తాలింపు అవి వేసేసి కొంచెం గీ వేసి అందులో కొంచెం ఈ శనగలు వేసేసుకొని కొబ్బరి పొడి అయితే వేసేసుకున్నాను. చాలా బాగుంటుంది, ఇలా ట్రై చేయండి. రోజు మీ డైలీ లైఫ్లో నేను ఎప్పుడు చెప్తానే ఉన్నాను నా వీడియోస్లో, అన్ని వీడియోస్లో మీరు సలాడ్ యాడ్ చేసుకోండి అని చెప్పి. ఇట్లాగా సలాడ్ యాడ్ చేసుకుంటే మీకు తెలియకుండానే ఒక మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటున్నట్టు. అందులో ఇలా తీసుకున్నప్పుడు ఏంటంటే మన టమ్మీ కూడా ఫుల్ అయిపోద్ది, మనకి ఎక్కువ ఫుడ్ కూడా తీసుకోలేమన్నమాట. సో ఫైనల్గా అయితే మన పలావ్ అయితే రెడీ అయిపోయిందండి. చూసారా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. ఉప్మాలా ఉంది. ఇది ఉప్మా రవ్వతో చేసేదే కదా, చూడండి ఎంత బాగా వచ్చిందో. స్మెల్ అయితే అదిరిపోయింది. ఇలాగా మనకి వెజ్జీస్ అన్నీ వేసుకొని రోజు మన డైలీ లైఫ్లో మనం మామూలుగా అయితే తీసుకోలేమండి వెజ్జీస్. ఇలాగా కానీ తీసుకున్నాం అనుకోండి, తెలియకుండానే వెజ్జీస్ తీసుకుంటే మనకి దీంట్లో అయితే పాలకూర మెయిన్ ప్రోటీను, ఈ వెజ్జీస్ ఫైబరు అంతా అన్నీ మిక్స్ అయిన ఫుడ్ అనమాట. రైస్ కూడా కాదు, ఇది గోధుమ రవ్వ అట్లా ఉంటుంది కదా, ఆ రవ్వ. ఇది చాలా త్వరగా అరిగిపోద్ది మనం తిన్నా కానీ. ఇలాంటి హెల్తీ ఫుడ్ కోసము మీరు మా ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. నేను ఇట్లాంటి రెసిపీస్ చాలా చూపిస్తాను, డైట్ రెసిపీస్ అనమాట ఇవన్నీ. నేను ఫాలో అవుతుండేటివి మీకు చూపిస్తున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కింద గంట సింబల్ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు. అది క్లిక్ చేయకపోతే నా నోటిఫికేషన్స్ అనేటివి మీకు రావు. సో ఈ రోజటి నుంచి నేనైతే ఈ డైట్ రెసిపీస్ పెడతాను. మీరు కానీ నా ఛానల్ ఫాలో అయితే మీరు కూడా హెల్తీ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. అండ్ ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.